హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రతి అమావాస్య నాడు చాలామంది రకరకాల పరిహారాలను పాటించడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మౌని అమావాస్య జనవరి 18 ఆదివారం నాడు వచ్చింది. ఈ అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం చూస్తే ఈ అమావాస్య ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మౌని అంటే మౌనంగా ఉండడం అని అర్థం. అమావాస్య తిథికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి అమావాస్య నాడు చాలామంది రకరకాల పరిహారాలను పాటించడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మౌని అమావాస్య జనవరి 18 ఆదివారం నాడు వచ్చింది. ఈ అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం చూస్తే ఈ అమావాస్య ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మౌని అంటే మౌనంగా ఉండడం అని అర్థం. అందుకే అమావాస్య నాడు చాలామంది మౌన దీక్షను పాటిస్తారు. అలాగే ఈ మౌని అమావాస్య నాడు నది స్నానం చేయడం, దాన ధర్మాలు చేయడం వంటివి ఎంతో శుభప్రదమైన ఫలితాలను తీసుకువస్తాయి. ఈ మౌని అమావాస్య అనేది మహాశివరాత్రి పండుగకు ముందు వస్తుంది. దీంతో సాధువులు, యోగ సాధకులు మౌని అమావాస్యను చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమమైన త్రివేణి సంగమంలో స్నానం చేస్తారు. అయితే ఈ మౌని అమావాస్య ఎప్పుడు, శుభ సమయం, పాటించవలసిన నియమాలు, పూజా విధానం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మౌని అమావాస్య జనవరి 18 ఆదివారం నాడు వచ్చింది. ఆ రోజు అనగా జనవరి 18 తెల్లవారుజామున 12:03కి అమావాస్య తిథి మొదలవుతుంది. తరువాత రోజు అంటే జనవరి 19 1:21 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం చూసుకోవాలి. కనుక మౌని అమావాస్యను జనవరి 18న జరుపుకోవాలి. ఆ రోజు బ్రహ్మముహూర్తంలో అంటే ఉదయం 5:27 నుంచి ఉదయం 6:21 మధ్య స్నానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అమావాస్య నాడు చంద్ర దర్శనం ఇవ్వడు. మౌని అమావాస్య నాడు కూడా చంద్రుడు దర్శనం ఉండదు. కనుక ఆ అమావాస్య నాడు కీలక నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉండవు. మౌని అమావాస్య నాడు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. మౌని అమావాస్య నాడు వీటిని పాటించడం మంచిది. అమావాస్య నాడు రుద్రాక్షమాలను ధరిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. నువ్వుల నూనెతో లేదా నువ్వులతో శనీశ్వరుడిని ఆరాధిస్తే మంచి జరుగుతుంది. మౌని అమావాస్య నాడు పూర్తిగా మౌనం పాటించడం మంచిదని అంటారు. అందుకే మౌని అమావాస్య నాడు అందరూ మౌనంగా ఉంటారు. అలా చేయడం వల్ల అంతఃశుద్ధీకరణ జరుగుతుంది. అలాగే గంగా నదిలో లేదా త్రివేణి సంగమంలో ఆ రోజు నీరు అమృతంతో సమానం అని అంటారు. అందుకని ఆ రోజున పుణ్యస్నానం చేస్తారు. నాగసాధువులలో చేరే వారికి కూడా అది పవిత్రమైన రోజు అని నమ్ముతారు. రావి చెట్టు నీడలో మౌని అమావాస్య నాడు దీపాలను వెలిగిస్తే చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు. పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టడం కూడా శుభ ఫలితాలను తీసుకువస్తుంది. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి భూమాతకు నమస్కరించాలి. పుణ్యస్నానం ఆచరించాలి. స్నానం అనంతరం సూర్య నమస్కారం చేయాలి. ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. శ్రీహరి, మహాలక్ష్మి, గంగామాతను పూజించాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శివుడికి రుద్రాభిషేకం చేయించాలి. కాలభైరవుడిని పూజించాలి. మౌనవ్రతం చేయడం వల్ల శక్తి పెరుగుతుంది. ఈ అమావాస్య రోజు మౌనవ్రతం పాటించడం వల్ల పుణ్యం లభిస్తుంది. మనస్సులో భగవంతుడి నామస్మరణ చేసుకోవడం వల్ల శక్తి అధికమవుతుంది. ఈరోజు మీ ఇంటికి ఎవరైనా భిక్షాటనకు వస్తే వారిని ఖాళీ చేతులతో తిరిగి పంపకూడదు. మీ సామర్థ్యం మేరకు ఎంతో కొంత దానం చేయాలి. పితృదేవతల పేర్లు చదువుతూ 3 సార్లు నువ్వులు, నీళ్లు కలిపి తర్పణాలు వదలాలి. ఓం పితృదేవతాయై నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఉపవాస దీక్ష ఆచరించినా మంచిదే. బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి. శక్తిని బట్టి దానం ఇవ్వాలి. ఈరోజు సాయంత్రం తులసి మొక్క వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఈరోజు స్నానం చేసేంత వరకు
ఎవరితోనూ మాట్లాడకూడదు. మౌని అంటే మౌనం అని అర్థం. సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి సంకల్పం చెప్పుకోవాలి. ఈరోజు శాంతంగా ఉండాలి. ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించకూడదు. ఎవరితో వాదన పెట్టుకోకూడదు. అనవసరంగా మాట్లాడకూడదు. పేదలు, నిస్సహాయంగా ఉన్న వారిని అవమానించవద్దు. ఇలా చేయడం వల్ల భగవంతుని ఆగ్రహానికి గురి అవుతారు. మౌని అమావాస్య రోజు నిర్జన ప్రదేశాలు, శ్మశాన వాటికల వైపు వెళ్ళవద్దు. అలాగే మర్రి చెట్టు వద్దకు వెళ్ళవద్దు. ఎందుకంటే ఆ చెట్టు వద్ద ప్రతికూల శక్తులు ఉంటాయి. ఈ మౌని అమావాస్య రోజు పొరపాటున ఎవ్వరినీ మోసం చేయవద్దు. ఈరోజు మీరు ఏదైనా తప్పు చేస్తే పాపాల్లో భాగస్వామి కావలసి వస్తుంది. మౌని అమావాస్య నాడు చేసే దానాలకు ఇతర రోజుల కంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుందని నమ్ముతారు. ఈ రోజున నువ్వులు, వస్త్రాలు, దుప్పట్లు లేదా అన్నదానం చేయడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా పితృదేవతల స్మరణ చేస్తూ తర్పణాలు వదలడం వల్ల పితృదోషాల నుండి విముక్తి లభిస్తుంది. గంగా నది వంటి పవిత్ర నదులలో స్నానం చేయడం సాధ్యపడనప్పుడు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకొని స్నానం చేసిన అంతే ఫలితం దక్కుతుంది. మౌని అమావాస్యని చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు. సంవత్సరంలో వచ్చే 12 అమావాస్యల్లో చొల్లంగి అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది. పితృదోషాలు తొలగిపోయి వారి ఆశీస్సులు లభించాలంటే ఆదివారం చొల్లంగి అమావాస్య రోజు నియమాలు పాటించడం మంచిది. సాధారణంగా ప్రతి అమావాస్య రోజు పితృదేవతల ఆశీర్వాదం కోసం తర్పణాలు విడుస్తారు, పిండి ప్రదానాలు చేస్తారు, అన్నదానాలు నిర్వహిస్తారు. ఆ కార్యక్రమాలను మౌని అమావాస్య అత్యంత విశేషమైనది అని పండితులు చెబుతారు. మౌని అమావాస్య రోజు సముద్ర స్నానం ఆచరించాలని చెబుతారు. రాగి పాత్రలో ఎర్రటి పూలను కలిపి ఈ నీటితో సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి. త్రిమూర్తి స్వరూపంగా భావించే రావి చెట్టుకి మౌని అమావాస్య రోజు పూజ చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. చెట్టు చుట్టూ 108 సార్లు దారాలు చుట్టి పూజ చేయాలి. అనంతరం దీపం వెలిగించి నమస్కరించాలి. ఈరోజు మూగజీవాలకు ఆహారం పెట్టండి. మౌని అమావాస్య రోజు శ్రీ మహావిష్ణు ఆరాధన, భాగవతం పారాయణం చేయడం శుభప్రదం. మౌని అమావాస్య రోజు చేసే దాన ధర్మాలు కుటుంబ అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.